హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఫైనల్లీ మనమైతే ముంబైకి వచ్చేసాం. అండ్ గైస్ ఇప్పుడు మేమైతే బీచ్ దగ్గరికి పోతున్నాం. ఆ బీచ్ పేరు వచ్చేసి అరేబియన్ సీ అనమాట, మహాసముద్రం. సో ఇప్పుడైతే ఆడుకోతున్నాం మంచిగా స్విమ్మింగ్ చేయడానికి. అండ్ చెక్అవుట్ తీసిన అయితే మంచి షార్ట్ టీ-షర్ట్ వేసుకున్నా. సో గైస్ అయితే ఫస్ట్ అయితే వెళ్దాం, చూద్దాం అక్కడ నీళ్ళు బాగున్నాయి లేదా, ఎంత పబ్లిక్ ఉన్నారు, ఏమేమి ఉన్నాయి అక్కడ, ఏమేమి తినడానికి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో గైస్ ఇక్కడ మేము ముగ్గురం అయితే పోతున్నాం. అండ్ నన్ను కలిపితే నలుగురం. అండ్ వెనక కూడా మా ఫ్యామిలీ వస్తుంది. సో ఈ బీచ్కి అయితే నేను చాలా సార్లు వచ్చిన, ఇలా ఫస్ట్ టైం వస్తున్నారు. చూద్దాం ఫస్ట్ టైం ఇలా ఫీలింగ్ ఎట్లా ఉంటుంది బీచ్ కాడికి పోతే. అది కూడా సముద్రం దగ్గరికి పోతే అనమాట. నార్మల్ రూట్ అనమాట. సో ఇక్కడ రోడ్ ఉంది, అండ్ ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదంతా మొత్తం సముద్రం కిందికి వస్తుంది. సో చెక్అవుట్ తీసి గైస్ మీరు చూడవచ్చు. అండ్ గైస్ నేను చెప్పినాను ఇక్కడ చాలా చల్ల గాలి వస్తుంది. అండ్ గైస్ ఇక్కడ ఆల్మోస్ట్ అయితే స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళే వరకు మొత్తం 1.5 కిలోమీటర్ ఉంటుంది, స్ట్రేట్గా ఉంటుంది మొత్తం. గైస్ ఎండ చూడండి ఎంత దబాయించి ఎండ ఉంది. అండ్ గైస్ ఇప్పుడు మీకు టైం చూపిస్తే ఎంత అవుతుంది. సో ఇంకా చెక్అవుట్ చేసి టైం వచ్చేది 5:50 అవుతుంది. అయినా సరే ఎండ చూడండి ఎంత ఘోరంగా ఎండ ఉంది. అండ్ గైస్ ఇప్పుడు మీకైతే నేను ఒక మ్యాజిక్ చూపిస్తా. ఇక్కడైతే ఒక గట్టర్ ఉంది, ఆ గట్టర్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అనుకో, సముద్రంలో ఎక్కువ నీళ్ళు ఉన్నట్టు అనమాట. ఒకవేళ ఈ గట్టర్లో నీళ్ళు తక్కువ ఉంటే తక్కువ నీళ్ళు ఉన్నమాట. సో దీనికి ఆ సముద్రానికి లింక్ ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ రోడ్ పక్కనే ఒక గట్టర్ ఉంటుంది. ఈ గట్టర్లో ఎక్కువ నీళ్ళు ఉంటే మన సముద్రంలో ఎక్కువ నీళ్ళు ఉన్నట్టు, దీనిలో తక్కువ నీళ్ళు ఉంటే సముద్రంలో తక్కువ నీళ్ళు ఉన్నట్టు అనమాట. అండ్ గైస్ మనమైతే స్టార్టింగ్ ఇక్కడికి వచ్చేసినాం. ఇదే పార్కింగ్. అండ్ అట్లీస్ట్ 200 మీటర్స్ లోపలికి పోతే బీచ్ వచ్చేస్తుంది, సముద్రం. సో పైన మనం లోపలికి పోతున్నాం. దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు లోపల నీళ్ళు ఎక్కువ ఉన్నాయి లేవనేసి. సో నీళ్ళు ఉన్నాయి కానీ అంతా లేవరా, మీడియంగా ఉన్నాయి నీళ్ళు. నేనెక్కడైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే నీళ్ళు. అని ఇట్లే మనం ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ పోతే బీచ్ వచ్చేస్తుంది. ఇక్కడ చాయ్ ఉంది, వడపావులు ఉన్నాయి, మ్యాగీ ఉంది, చెక్కు రసం కూడా ఉంది. ఆల్మోస్ట్ తినడానికి అన్నీ ఉంటాయి ఇక్కడ. స్నాక్స్ లాగా అన్నమాట, స్నాక్స్ లాగా ఒకటే ఉంటుంది. అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. అక్కడ ఆడ ఉన్నాయి సముద్రం, ఆడుకోవాలి నుంచి మళ్ళీ నుంచి ఒక 200-300 మీటర్స్ దూరం అన్నమాట. ఇంత పబ్లిక్ ఉన్నారేంద్ర, నిన్న లేకుండా పబ్లిక్ అంతనా నీళ్ళు ఉంటాడు. ఇప్పుడు నీళ్ళు లేవు మొత్తంగా, అండకపోయింది మొత్తం సముద్రం మొత్తం. నీళ్ళు ఎవరు దొంగతనం చేస్తారో అర్థమవుతుంది. తీసుకోతానా రాదా గట్ట ఇంకేం, కానీ ఉసుక బాగుంది మెత్త మెత్తగా. ఇది రేతి లాగా ఉంది అనుకుంటారా? పనికి వచ్చింది అంతా దీన్ని వేసుకుని పోతుంది కదా. ఉప్పు సముద్రంలోకి వెళ్ళే స్టార్ట్. సో ఇలా ఆట స్టార్ట్ అయిపోయింది కదా చెక్అవుట్ తీసి బీచ్ కాడికి రాగానే. ముఖం మొగలేరా, జస్ట్ మిస్సరా లేదంటే ముఖం మీద ఆడుతున్న బాల్. ఇప్పుడు బాయ్ చెక్అవుట్ తీసి ఫైనల్లీ బీచ్ కాడికి అయితే వచ్చేసాం. అండ్ గైస్ రాగానే ఎంత గాలి వస్తుందంటే ఈ గాలి వినిపించదు కానీ గాలి సౌండ్ అయితే వినిపిస్తుంది. అండ్ అక్కడ కార్ కూడా ఉంది. రేపు కార్ నడుపుతావా? కార్ అది మరి. ఇక్కడైతే కార్లు గుర్రంలు ఉంటాయి అంతే తప్ప ఎక్కువ ఉండవు ఇక్కడ. చూడండి గాస్ ఎంత మంది వస్తారు. ఇది ఫ్రీ అన్నమాట. సో టికెట్ ఏం లేకుండా ఫ్రీ మొత్తం. అండ్ గాస్ చెక్అవుట్ చేసి అక్కడ ఒక గుట్ట ఉంది, మీకు కనిపిస్తుందా గుట్ట? చూడండి ఎగ్జాక్ట్లీ సముద్రం మధ్యలో గుట్ట ఉంది. వేసి ఆడ కూడా పెద్ద గుట్ట, గుట్ట మీద ఇండ్లు ఉన్నాయి ఏకంగా. సో మీరైతే చూడవచ్చు మంచిగా. చూడండి గాస్ అక్కడ క్రికెట్ కూడా ఆడతారు కొంతమంది. బాగుంది ప్లేస్. ఏంది 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 ఉప్పు కాదురా అది, అవి శంఖాలు ఏమంటారు కదా అవి, దానికి అవి ఉప్పు గిడ కాదు. ఉప్పు అక్కడ బ్యాక్ సైడ్ అవుతుంది, ఆ చెట్ల వెనక అవుతుంది. మీకు చూపిస్తారు అవుతుంది. అవి కూడా ఎట్లా చేస్తారు, చేన్లలాగా చేస్తారు, చేన్లలాగా తెలుసా? ఇడ కాదు, నిన్న ఎడైపోయినా మానైపోతాం. లేదు ఇంకా లోపల ఉండే ఇక్కడ చూసి గుర్ర ఎవరితో నెత్తి వాళ్ళ కొట్టిరు ఆయనతో. ఆడుకో బీచ్ కట్టుకోదాం దగ్గరికి. ఇంకా చెక్అవుట్ తీసుకుంటా బేలి పొడి కూడా దొరుకుతుంది. అండ్ చాలా మంది ఇక్కడ మంచిగా కూర్చున్నారు అన్నం తినుకుంటా. పిక్నిక్ వచ్చినట్టు వచ్చేది అయితే పబ్లిక్ చాలా మంది. సో చూడండి గైస్ అక్కడ కొంతమంది క్రికెట్ ఆడుతారు. ఇక్కడ మంచి చల్ల గాలికి పిక్నిక్ ముచ్చట్లు గిచ్చట్లు అన్ని పెడుతుంది ఫ్యామిలీతో పాటు. చెక్అవుట్ తీసి అరే బట్టలు తెచ్చుకోరారా మీరు? అరే బట్టలు తెచ్చుకోరారా మీరు? బట్టలు తెచ్చుకోరా? ఎట్లేనా అనుకుంటే ఎట్లేంటి కావాలా? అందరు అట్లేనా? కానీ ఉప్పు నీళ్ళు రాబోయి, ఉప్పు నీళ్ళు కానీ కన్నులో ఓనియరాదు, నోట్లలో ఓనియరాదు.
ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, మంచి ముచ్చట్లు పెట్టుకుంటా పిక్నిక్ చేసుకుంటా అన్నం గిన్నం ఏమో తినుకుంటూ ఉన్నారు మంచిగా. ఇక్కడ చిన్న గుంతలో నీళ్ళు ఆగినాయి. నువ్వు దాన్ని ఎంత తోగుతుంటే నిన్న వచ్చిన వారా నువ్వు నీళ్ళు వెళ్తా ఎడ తోగినా సరే. పిల్లలు ఏమో ఆట పెడుతున్నారా ఇక్కడికి వచ్చి బకెట్లతోనా. సముద్రం రా ఇదంతా నీళ్ళే, ఏడదాకా పచ్చిగుంది ఆడదాకా దాని కింద నీళ్ళే ఉంటాయి. ఎంత తోగినా సరే నీళ్ళు వస్తూనే ఉంటాయి. మరి చూడండి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ఎండిపోతున్నాయి ఆటోమేటిక్. సో చెక్ తీసి ఏడదాకా ఇలా మొత్తం పచ్చిగా ఉంటుంది, ఆడదాకా మొత్తం నీళ్ళు ఉంటాయి అన్నమాట. సో మీరు తోగినా సరే నీళ్ళు వస్తాయి. ఆడ పడవ ఉంది ఒకటి, కానీ పడవలో ఎవరు పడవ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడేమో బాల్తో ఆట పెడుతుంది రాగానే. లేదు బాల్ని పట్టుకున్నాక అయిపోయి అరే బట్టలు ఇప్పవారా అట్లే దుంకుతావారా? అరే బట్టలు ఇప్పవా అట్లే దుంకుతావా? చెక్అవుట్ చేసిన ఎంత మంది ఉన్నారు నీళ్ళ లోపల, అసలు వాళ్ళకి భయం అయితే లేదా? ఈ సముద్రం లోపలికి గుంజుకుంటుంది అంట కదా, అందుకే కొంచెం చూసి ఎక్కువ లోపలికి పోకుండా బయటనే దుంకులాడితే అయిపోతుంది. అయ్యో ఫస్ట్ ఇదన్నా ఒక పేరు రాయరా చూద్దాం, పేరు దూడుకుని అవుతుంది. అది ఇప్పుడే దూడ్చిపోతుంది, ఇంకా అల్లలు వస్తే దూడుకోకుండా ఉంటుందారా? ఇక ఇంతమంది ఉన్నారు చూడండి గైస్, చెక్అవుట్ దిస్ వావ్. అండ్ గైస్ మన వాళ్ళు అయితే ఆట పెడుతున్నారు మంచి సముద్రం గడికి రాగానే బాల్తోన. ఏ డైప్ అయ్యారా రోహిత్? బాల్ పడినాక డైప్ వేస్తావరా అవలేగా? అరే చూసి ఎవరైనా గొట్టరికెట్ ఆయనత వాళ్ళంతా లోపలికి పోయావు ఏకంగా అయితే ఆట కనిపిస్తారు కదా చెక్అవుట్ చేసి. అంతా లోపలికి పోతే నీళ్ళు గుంజవా అని నా డౌట్. ఇంత పెద్ద అలలు వస్తున్నాయి ఇప్పుడైతే. అరే ఒక్కడు దుంకోరా, ఇద్దరిద్దరు దుంకుతున్నారు ఏందిరా? చూడండి గా చిన్న పిల్లలు ఎట్లా ఆట ఆడుతారు బీచ్ దగ్గర. వాళ్ళు ఆడుకోరు ఒకటేసారి ఆడున్నాడు. వాళ్ళేమో అంత దూరం ఉన్నారు. సో గైస్ ఫైనల్ ఇప్పుడు నేనైతే స్నానం చేసే టైం వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ పిల్లలందరూ అక్కడ లోపలికి పోయారు. సో వాళ్ళని ఇప్పుడు బయటకు తీసుకురావాలంటే వాళ్ళు ఇంటి లేదన్నమాట. సో నేను పోతే నేను బయటకు వస్తాను. సో అట్లా మనం స్విమ్మింగ్ కూడా చేద్దాం. ఇంటికి పోతే మంచిగా ఫ్రెష్ చేస్తాను. సో గైస్ అయితే వెళ్దామని చూద్దాం. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ చీకటి కూడా అయిపోతుంది. ఇంకా అర్ధగంట చీకటి అయిపోతే ఇంకా మనం ఇంటికి వచ్చి వేస్ట్ అనమాట. సో గైస్ వెళ్దామని చూద్దాం. సో గైస్ ఫైనల్ అయితే నీళ్ళు లోపలికి వెళ్తున్నా. సో గైస్ చెక్అవుట్ దిస్ ఫైనల్లీ మన స్విమ్మింగ్ అయిపోయిందనమాట. అండ్ ఆల్మోస్ట్ మేము 2 గంటల దాకా స్విమ్మింగ్ చేసిన కంటిన్యూ. చెప్పులు చేతులు పెట్టుకుని నడుస్తున్నాం. చాలా దుమ్ము ఉంది. చెప్పులు వేసుకుని చెప్పులు మొత్తం గొప్పలు వేసిపోతుంది.
అప్పుడే కాలిందా గలీజ్ అయిపోయింది, ఇంకా బయటకు పోయేదాకా ఎంత గలీజ్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది 2 గంటలు స్విమ్మింగ్ చేసిన తర్వాత? నా మనసు తృప్తిగా అనిపిస్తుంది. మొత్తం ఇట్లే పచ్చిగానే ఇట్లే పోవాలి ఇంటికి ఇప్పుడు. ఇట్లే పోవాలి. ఎందుకు? బట్టలు తెచ్చుకోలేం కదా, ఇట్లా పోవాలి. చేయడం సెకండ్ టైం నిన్న అయితే వచ్చిన నిన్న కూడా వచ్చినా కానీ మర్చిపోయింది. సో గైస్ చెక్అవుట్ ఇస్ ఫైనల్లీ మంచిగా స్విమ్మింగ్ చేసిన తర్వాత 1-2 గంటల తర్వాత స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇట్లే పచ్చి బట్టలు ఇంటికి పోతున్నాం. ఇంటికి ఉంటే గైస్ ఇల్లు దగ్గరనే. సో నడుచుకుంటూ పోయాక మొత్తం బట్టలు మొత్తం మారిపోతాయి. మొత్తం మంచిగా క్లీన్గా స్నానం చేయాలి నాకు. మళ్ళీ బట్టలు తెచ్చుకోవాలంటే మళ్ళీ బ్యాగ్ వేసుకోవాలి, బ్యాగ్లో బట్టలు పెట్టుకోవాలి. అవన్నీ ఎందుకు నెత్తిన పనేసి ఇట్లా నార్మల్గా షార్ట్ టీషర్ట్ వేసుకొని వచ్చినాం, స్విమ్మింగ్ చేసినాం. ఇంకా ఇంటికి వస్తాం. మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు కూడా ఇంకా తీయ నీళ్ళు ఉంటాయా? దాన్ని తాగుతుంటే ఇంకేమేమి చేస్తుంటే ఇంకా మరి నిజం మరి సముద్రంలో అంతా లేదరా, నువ్వు ఏదో చేసి ఉంటావు. నాకు అప్పుడు అర్థమైపోయింది. సో గా చెక్అవుట్ దిస్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం చీకటి అయిపోయింది. సో ఇక్కడ లైట్ ఉన్నందుకు ఇంత వెలుగు అనిపిస్తుంది, అంటే మొత్తం చీకటి అనిపిస్తుంది. చెక్అవుట్ దిస్ గైస్ ఎవ్వలేరు ఆల్మోస్ట్. ఫీలింగ్ ఏంటంటే నాకు ఒక్కటి నచ్చలేదు, ఉప్పు అంతా తీసేయాలి. ఉప్పు తీసేయాలంటే మీ తాతని మీ అవ్వని తోలుకుంటారు, ఇద్దరు కలిసి తీసేస్తారు ఉప్పు. మంచి ప్లానే సరే, మీ తాతని మీ అవ్వని తీసుకుని ఇద్దరు తీసేస్తారు. దొంగలు వచ్చి నీళ్ళు దొంగతనం చేస్తారు కదా, అది ఎట్లనో ఉప్పు దొంగతనం చేస్తారు కదా. మరి ఆ దొంగతనం మీద నువ్వే స్టార్ట్ చేయి. నిన్ను చూసి అందరు నేర్చుకుంటారు. సో గైస్ ఫైనల్లీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.